నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 4 బిల్లులను ఆమోదించిన తెలంగాణ శాసనసభ. మున్సిపల్ పంచాయతీరాజ్ చట్ట సవరణలకు పచ్చ జెండా. బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ తెచ్చిన చట్టమే గుదిబండ. చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ సభకు వచ్చి సలహాలిచ్చేవారన్న రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ల అమలుకు అంకిత భావం కావాలన్న బీఆర్ఎస్. కామారెడ్డి డిక్లరేషన్ ఏమైందని సర్కారుకు బీజేపీ ప్రశ్న. కోనసీమలోని లంక గ్రామాలను చుట్టేసిన గోదావరి వరద. ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. మంత్రి లోకేష్ కు మరో అరుదైన గౌరవం. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంకు రావాలని ఆహ్వానం పంపిన ఆస్ట్రేలియా. ప్రధాని మోదీ జిన్పింగ్ ద్వైపాక్షిక చర్చలు. సరిహద్దు సమస్యను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని నిర్ణయం. స్వదేశీ మంత్రాన్ని మరవద్దన్న ప్రధాని మోదీ. వికసిత్ భారత్ లక్ష్యం దిశగా పయనిద్దామని మన్ కీ బాత్లో పిలుపు. తెలంగాణ శాసనసభ 4 బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్లు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ బిల్లు, ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. పురపాలక చట్ట సవరణ బిల్లు సందర్భంగా రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేస్తూ సభ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ పురపాలక చట్ట సవరణ బిల్లు 2025 అన్ని పార్టీల మద్దతుతో శాసనసభలో ఆమోదం పొందింది. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు పురపాలక చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టి సభ్యులందరూ సహకరించాలని కోరారు. ఇందులో భాగంగా జరిగిన చర్చలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్పై గంగుల చేసిన వ్యాఖ్యలను మంత్రులు తప్పుపట్టారు. గంగుల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్ ఇప్పుడు ఇస్తున్నామన్నారు అధ్యక్ష. బిల్లు తీసుకొస్తాం, బిల్లు తర్వాత జియో తీసుకొస్తామని చెప్పారు. ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత బిల్లు పాస్ అయినాక జియో ఇవ్వాలంటే మరి ఈ 22 నెలలు ఏం చేసిండ్రు? మరి అప్పుడే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలు ఇస్తామని చెప్పి కామన్ డిక్లరేషన్ ఇచ్చారు కదా. అదే రోజు మీరు జియో వచ్చి ఎన్నికలకు పోస్తుండే కదా. మరి ఎందుకు జియో వేయకుండా సుమారు 6 కమిటీలు వేసిన అధ్యక్ష. ఈ జియో నెంబరు బీసీ కమిషన్ ద్వారా వచ్చింది 26. దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైంది. జియో 18 కోర్టు ఆదేశాల మేరకు 24 గంటల్లో డెడికేషన్ కమ్యూనికేషన్ చిత్తశుద్ధితో ఉన్నది అనే మాట దయచేసి గౌరవ సభ్యునికి సమాజానికి చెప్తారు. బీసీ కమిషన్ మాయమైపోయింది, జియో 18 నెంబర్ తెచ్చిరు అనేటువంటి రాంగ్ మంత్రిగా పనిచేసినారు పల్లె వర్గాల శాఖ, వారికి విజ్ఞతకు వదిలేస్తాను. నేను తప్పు చేస్తే మీరు సరి చేయండి. మంత్రి గారికి వాస్తవ తెలివై అవగాహన లేదు అంటే ఆయన కంటే ఎక్కువ చదువుకున్నా, రాజకీయాల విద్యార్థి దశ నుంచి ఉన్నా, నాకు ఎక్కువ తెలియదు అని అంటే వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడతారు. కానీ నేనేమంటున్నా, ఆకారంలో పెద్ద ఉంటే అవగాహన ఎక్కువ అనుకుంటే దయచేసి అర్థం చేసుకొని ఆ మాటలు దాపో తీసుకోవాలి. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని బీజేఎల్పీ ఉపనేత పాయల్ శంకర్ అన్నారు. బీసీలకు ఉన్న అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని, 42% రిజర్వేషన్స్ బీసీలకు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ మీద మొట్టమొదలుగా ఈ సభలో చర్చ జరగాల. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలైపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత గొప్పగా ఈ రాష్ట్ర బీసీలంతా కూడా ఆశపడ్డారు. గతంలో కొన్ని పార్టీలు బీసీలని మోసం చేసినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ను పూర్తిగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తుందేమో గొప్పగా ఆశపడ్డాం అధ్యక్ష. ఏం జరిగింది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరికి మంచి జరిగింది అధ్యక్ష? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ స్థానిక సంస్థలలో కాకుండా అంచెలంచెలుగా ఎదిగి చట్టసభలలో కూడా బీసీ బిడ్డలు వచ్చి తమ హక్కులు తమ అన్ని విషయాలలో తీసుకుందామనే ప్రయత్నం జరగాల. అప్పుడు మాత్రమే బీసీ బిడ్డల భవిష్యత్తులు బాగుంటాయి. మనము రాబోయే తరాలకు కూడా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళము అవుతామనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయానికి ఈ చర్చలు కాదు అధ్యక్ష కావాల్సింది. అధ్యక్ష, ముందు మనం చట్టసభల వరకు రావాలా, స్థానిక సంస్థలలో మనము 42% తీసుకోవాలా.
బీసీలకు మేలు చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, దీనిపై బీసీ నేతలు కూడా ఒక్కటిగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బలహీన వర్గాల సంక్షేమం కోసం తెచ్చిన బిల్లుకు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా స్థానిక ఎన్నికల్లోనూ న్యాయం జరుగుతుందని తెలిపారు. కేంద్రం వద్దకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ప్రధానికి 5 సార్లు లేఖలు రాసినా అపాయింట్మెంట్ ఇవ్వలేదని సీఎం వివరించారు. 2018లో చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చిన పంచాయత్ రాజ్ యాక్ట్ గంగ్ల కమలాకర్ గారు బీసీ మంత్రిగా ఉండుకుంటూ తెచ్చిన చట్టం ఏంటంటే గుదిబండగా మారి అడ్డంకిగా మారడంతో ఈ ఎన్నికలు నిర్వహించడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఎంబడే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ అడ్డంకిని తొలగించండి అని మళ్ళీ ఆర్డినెన్స్ గవర్నర్ గారికి పంపించిన అధ్యక్ష. బీసీ కమిషన్ కి ఇచ్చిన జీవో అయినా లేకపోతే డెడికేటెడ్ కమిషన్ కు ఇచ్చిన జీవో అయినా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, చిత్తశుద్ధి అధ్యక్ష. 5 సార్లు ప్రధానమంత్రికి నేను లేఖ రాసిన. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే పార్లమెంటు జరిగేటప్పుడు జంతర్ మంతర్ లో ధర్నా చేస్తే 100 మంది పార్లమెంట్ సభ్యులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి తెలంగాణ బీసీ రిజర్వేషన్ 42కు మద్దతు పలికినరు. కానీ రాజ్యసభలో ఉన్న బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం అటువైపు కూడా కనుదిప్పి చూడలే అధ్యక్ష. బలహీన వర్గాల తరఫున మాట్లాడుతున్న గంగ్ల కమలాకర్ కూడా ఆ వైపు రాలేదు అధ్యక్ష. అంటే వాళ్ళ పార్టీ నాయకుడు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అనంతరం సభ ఏకగ్రీవంగా బిల్లుకు ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై శాసనసభలో వాడివేడి చర్చ జరిగింది. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయకుండా అసెంబ్లీలో చర్చతో ఏం ప్రయోజనమని బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోసారి పంపిన బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్ ఎలా ఆమోదం తెలుపుతారని నిలదీసింది. ఆ వ్యాఖ్యలను తప్పుపట్టిన అధికార పక్షం చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నానికి ఖచ్చితంగా ఆమోదం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై శాసనసభలో అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతునిస్తున్నట్లు బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో బీసీల రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించామని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉందన్నారు. ఆ పని చేయకుండా అసెంబ్లీలో చర్చ ద్వారా ప్రతిపక్షంపై నెపన్నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం తెలపలేదని, మరోసారి పంపిస్తే ఎలా సంతకం పెడతారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. న్యాయ సమీక్షకు నిలబడని జీవోలతో ఎట్లా బీసీల జీవితాలు మారుస్తారో చెప్పాలి అధ్యక్ష. ప్రభుత్వమే చెప్పాలి. ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు, దయచేసి ప్రభుత్వం చెప్పాలా. ఆర్డినెన్స్ మీరే పంపుతారు కేబినెట్ నుంచి, ఆయన చేయకపాయే, అభ్యంతరం మీకు చెప్పే, దానికి మీరేమైనా సమాధానం చెప్పినారా తెలియదు. మళ్ళీ ఈరోజు బిల్లు అంటున్నారు. ఎవరిని మోసం చేయడానికి, ఎందుకు మోసం చేయడానికి? దయచేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, సమాధానం ప్రభుత్వం చెప్పాలి. బీసీలకు న్యాయం చేసేందుకు శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేసి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. చట్టసభలు పంపిన బిల్లుల ఆమోదంపై కోర్టుల తీర్పుల దృష్ట్యా రిజర్వేషన్లు ఖచ్చితంగా సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈరోజు ఆర్డినెన్స్ సంబంధించి ఎప్పుడైనా సెషన్ లేనప్పుడు బిల్లు తీసుకురాని సందర్భాలను పురస్కరించుకొని ఆర్డినెన్స్ తీసుకొస్తాం. ఎప్పుడైతే అసెంబ్లీ సెషన్ ఉంటుందో దాన్ని బిల్లు తీసుకొస్తాం. అందరికీ తెలుసు అధ్యక్ష, ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా తెలుసు. ఇప్పుడు నడుస్తూ ఉంది బిల్లుకు సంబంధించి మేము చేస్తూ ఉన్న పోరాటం. వారు పైన మాట్లాడుతూ ఉన్నారు కానీ మా పోరాటంలో వచ్చి పాల్గొనలేదు. ఎప్పుడు మేము పిలిచినా కానీ ఈరోజు మేము గవర్నర్ గారికి పంపించి మళ్ళొకసారి ప్రస్తావన తీసుకొస్తాం అధ్యక్ష. మనసు మారుతుందని ఆలోచనతోనో పాజిటివ్ దృక్పథంతో పోతా ఉన్నాము. ప్రభుత్వమే చట్టాల్లో లొసుగులు కల్పిస్తే ఎవరైనా కోర్టులకు వెళ్లి బిల్లులను అడ్డుకునే ప్రమాదం ఉందన్న కేటీఆర్ వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పుపట్టారు. నేను ఇవాళ మీ ద్వారా కోరుతా ఉన్నా, గౌరవ పార్టీ పరంగా మాకు సంబంధించిన కొంతమంది మంత్రులు, సిపిఐ నాయకులు కూనంనేని సాంబశివరావు గారు, ఎంఐఎం తరఫున, అదేవిధంగా బీజేపీకి సంబంధించి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు, మీ బలహీన వర్గాల మంత్రి కమలాకర్ గారు రండి. రేపు గవర్నర్ గారు కలిసి 3వ హౌస్కు సంబంధించి వివరిద్దాం. దీనికి సంబంధించి ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా అటువంటి ప్రయత్నాలు ఆపడానికి ప్రయత్నం చేస్తే అడుగుదాం. ఇది గాక ఏ మార్గం చెప్తారో చెప్పండి, తప్పకుండా దాని ప్రకారం ఉంది. 42% బీసీలకు స్థానిక సంస్థలో వాటా ఇస్తూ ఎన్నికలు నిర్వహించాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం. దీనికి సంబంధించి రాజ్యాంగపరమైన అంశాలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవమే. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ అవుతామో దానికి సంబంధించి అన్ని రకాలుగా ప్రయత్నం జరుగుతుంది.
మున్సిపల్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో మాజీ మంత్రి హరీష్ రావు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మధ్య వాదోపవాదాలు జరిగాయి. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం కాదు, ఉన్న వాటికి ఏం చేస్తున్నారో కూడా ఆలోచించాలని హరీష్ రావు సర్కార్ను ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి పైసా కూడా మున్సిపాలిటీలకు ఇవ్వట్లేదని హరీష్ రావు ఆరోపించారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన శ్రీధర్ బాబు మున్సిపాలిటీల్లో కావాల్సినంత మేర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ముఖ్యమంత్రి గారి తరఫున వారు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ కొన్ని మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీలను చేర్చుతూ ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో నిర్ణయాన్ని గతంలో ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ను ఈ సభ ఆమోదానికి తీసుకురావడం జరిగింది. సో ఆ బిల్లును పూర్తిగా మేము సమర్థిస్తా ఉన్నాం, ఆ బిల్లుకు సపోర్ట్ చేస్తా ఉన్నాం. అయితే నేను మంత్రి గారిని అడగాల్సింది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ శాఖ ఉంది. ఎన్నికలు జరగలేదని అటు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయా పైసా మున్సిపాలిటీలకు ఇవ్వడం లేదు. ₹1 లేకుండా మున్సిపాలిటీలు ఎలా కొనసాగాలి? ఈరోజు మున్సిపాలిటీసు కార్పొరేషన్ కు సంబంధించిన అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా నిధుల పరంగా ఇబ్బంది లేకుండా కనీస అవసరాలు తీర్చే ఓ కార్యాచరణ తీసుకొని ఆనాడు మీరు ఇచ్చిపోయారు. ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండెనో దాన్ని సరిచేసే కార్యక్రమంలో కార్యాచరణలో ఉండుకుంటూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తా ఉన్నాం అధ్యక్ష. తెలంగాణలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. శాసనసభలో అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ బిల్లును సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్, కొన్ని ఆసుపత్రుల్లో మందుల కొరత వేధిస్తోందని, మరికొన్నింటిలో సిబ్బంది లేరని తెలిపారు. పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాలంటే ఎంత కష్టమో ఆలోచించాలన్నారు. ప్రభుత్వ దవాఖానాలలో ఉన్న సమస్యలను ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరిస్తున్నామని మంత్రి దామోదర రాజనరసింహ వివరించారు. మా ఆరోగ్య శాఖ మంత్రి గారు ఏం బిల్లు తీసుకొచ్చినా, ఏం యాక్ట్ తీసుకొచ్చినా మా పార్టీ వైపు నుంచి ఎప్పుడు వారికి సంపూర్ణంగా మద్దతు తెలుపుతూనే ఉన్నాం సార్. ఇవాళ బాధతో చెప్తా ఉన్నాను సార్, ఇవాళ పొద్దున్న నుండి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయినాయి. మంత్రి గారికి తెలుసు ఆ విషయం. అధ్యక్ష, ఆ రోజు 5 లక్షలది 10 లక్షలు చేసినాం ఆరోగ్యశ్రీకి అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాం సార్. మనం ఈ అసెంబ్లీలో కూడా మాట్లాడినాం అధ్యక్ష. కానీ అధ్యక్ష, 5 లక్షలది ₹1 చేసినామా, 5 లక్షలది 20 కోట్లు చేసినామా అనేది కాదు అధ్యక్ష. కనీస బిల్లు ఇవ్వట్లేదు అధ్యక్ష. ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్గనైజేషన్ తోటి చర్చలు జరిపాము, వారికి అష్యూరెన్స్ ఇచ్చాము. పేమెంట్ అనేది పెంచి ప్రతి నెల ఒక 6 నుంచి 7 ఇన్స్టాల్మెంట్లో ఈ పేమెంట్స్ అన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి వారితోటి మాట్లాడాము అధ్యక్ష, చర్చించాము. మళ్ళీ ఈరోజు ఒకసారి చర్చించి ఈ అంశానికి క్లోజ్ చేస్తామనే విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కానీ మనం ఎంత చేసినా ఈ శాఖతో ఒకటి ఏముందంటే వీఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద కామన్ మ్యాన్. మనం చేసుకుంటూ పోవాలి. సరే కొన్ని జాగాలలో లోపాలు ఉంటాయి, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అట్ ద సేమ్ టైం మనము ఆ సేవ ఈ శాఖని కన్సాలిడేట్ చేసుకుంటూ స్ట్రెంథన్ చేసుకుంటూ ముందు పోవాలి అధ్యక్ష. గౌరవ సభ్యులు తీసుకొచ్చిన ఈ అంశాలను కూడా త్వరగా పరిష్కరించే దిశగా మా కృషి ఉంటున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల్లో లోపాలపై విచారణ చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రభుత్వం శాసనసభ్యులకు పెన్ డ్రైవ్లో అందించింది. మొత్తం 665 పేజీలతో ఈ నివేదిక ఉంది. 3 ఆనకట్టలకు సంబంధించి సుదీర్ఘ విచారణ చేసిన జస్టిస్ ఘోష్ తన నివేదికలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలను పొందుపరిచారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, అప్పటి మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ పాత్ర, అప్పటి ఉన్నతాధికారులు, ఇంజనీర్ల పాత్ర, ఉల్లంఘనలు, లోపాలు సహా అన్ని అంశాలను పొందుపరిచింది. కమిషన్కి ఇచ్చిన విధి విధానాలకు లోబడి పలు అంశాలను నివేదికలో పేర్కొన్నారు. 3 ఆనకట్టల నిర్మాణం పూర్తిగా తప్పు అని, ఎలాంటి ప్రణాళిక లేదని, అంచనాల తయారీ, పరిపాలన అనుమతులు మొదలు కేంద్ర జల సంఘం నుంచి అనుమతుల విషయంలో తప్పిదాలు జరిగాయని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మించి ఉండాల్సింది కాదని కమిషన్ స్పష్టం చేసింది. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని, అందుకే మేడిగడ్డకు మార్చాల్సి వస్తుందన్న వాదన సహేతుకం కాదని పేర్కొంది. కేంద్ర జల సంఘం పరిశీలనలే ఇందుకు నిదర్శనమని తెలిపింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల వద్ద ఆనకట్టలు నిర్మించాలన్నది పూర్తిగా నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయమే అని పేర్కొంది.
ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు విధానాలను రూపొందిస్తే వాటిని అమలు చేయటం అధికారుల బాధ్యత అన్న కమిషన్, అయితే తమకు వచ్చిన సమాచారం ప్రకారం పరిస్థితి భిన్నంగా ఉందని పేర్కొంది. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి యాదృచ్ఛికంగా ఆదేశాలు ఇచ్చారని, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించారని కమిషన్ ఆక్షేపించింది. 3 ఆనకట్టల ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణతో పాటు జరిగిన అవకతవకలు, లోపాలకు నాటి ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులని కమిషన్ స్పష్టం చేసింది. హరీష్ రావు, ఈటెల రాజేంద్రపై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని సిఫార్సు చేసింది. పరస్పర విశ్వాసాల ఆధారంగా భారత్ చైనా సంబంధాలను బలోపేతం చేయడానికి ముందుకు సాగుదామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఎస్సీఓ సదస్సు కోసం చైనా వెళ్లిన ప్రధాని తియాన్జిన్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ద్వైపాక్షిక భేటీలో పాల్గొన్నారు. 50 నిమిషాలు జరిగిన ఈ సమావేశంలో సరిహద్దులో శాంతి స్థిరత్వం నెలకొందని, సరిహద్దు నిర్వహణపై ప్రతినిధుల మధ్య ఒప్పందం కొనసాగించాలని ప్రధాని సూచించారు. జర్నలిస్టులను తిరిగి నియమించుకునేందుకు అనుమతించడం వంటి కీలక అంశాలపై అవగాహన కుదిరినట్లు పేర్కొన్నారు. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా ముందుకు సాగుదామని జిన్పింగ్కు మోదీ సూచించారు. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశాలు స్నేహితులుగా ఉండటంతో పాటు ఇరుగు పొరుగుగా మంచి సంబంధాలను కలిగి ఉండాల్సిన అవసరం ఉందని జిన్పింగ్ తెలిపారు. భారత్, చైనా కలిసి నడవటం ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో చాలా ముఖ్యమని పేర్కొన్నారు. 2 దేశాల సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో కొనసాగించాల్సిన అవసరం ఉందని జిన్పింగ్ అన్నారు. ట్రంప్ ఏకపక్ష విధానాలను విమర్శించిన జిన్పింగ్ ప్రపంచవ్యాప్తంగా శాంతి, శ్రేయస్సుల కోసం తమ కృషి చేద్దామని పిలుపునిచ్చారు. सीमा पर डिसएग्रीमेंट के बाद शांति और स्थिरता का माहौल बना हुआ है। कैलाश मानसरोवर यात्रा फिर से शुरू हुई। दोनों देशों के बीच डायरेक्ट फ्लाइट भी फिर से शुरू की जा रही है। हमारे सहयोग से दोनों देशों के 2.8 बिलियन लोगों के हित जुड़े हुए हैं। परस्पर विश्वास, सम्मान और संवेदनशीलता के आधार पर हम अपने संबंधों को आगे बढ़ाने के लिए प्रतिबद्ध हैं। అమెరికా సుంకాల వేళ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్వదేశీ మంత్రాన్ని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో వరుసగా పండుగలు ఉండటంతో ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువులని వినియోగించాలని పిలుపునిచ్చారు. 125వ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని స్వదేశీ వస్తువులు, ఆకస్మిక వరదలు, క్రీడలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. జీవిత ప్రయాణంలో వినియోగించే ప్రతిదీ స్వదేశీగా ఉండేటట్టు చూసుకోవాలని సూచించారు. ప్రకృతి విపత్తులు దేశాన్ని పరీక్షిస్తున్నాయని ప్రధాని అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగించారని గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్లో ప్రకృతి విపత్తు సంభవించిన పుల్వామాలో తొలి డే అండ్ నైట్ మ్యాచ్ను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. అటు యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ప్రతిభా సేతు పోర్టల్ను ఏర్పాటు చేసినట్లు మోదీ తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా యూపీఎస్సీ అభ్యర్థులకు అనేక ప్రయోజనాలు లభిస్తాయని చెప్పారు. देश भर में गणेश उत्सव की धूम है। आने वाले दिनों में बहुत सारे त्योहारों की रौनक होगी। इन त्योहारों में आपको स्वदेशी की बात कभी भी भूलनी नहीं है। उपहार वही जो भारत में बना हो, पहनावा वही जो भारत में बुना हो, सजावट वही जो भारत में बने सामान से हो। जीवन की हर जरूरत में सब कुछ स्वदेशी हो। गर्व से कहो ये स्वदेशी है। इस भाव को लेकर हमें आगे चलना है। एक ही मंत्र, वोकल फॉर लोकल। एक ही रास्ता, आत्मनिर्भर भारत। एक ही लक्ष्य, विकसित भारत। ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందిగా లోకేష్కు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఢిల్లీలోని ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ ఆహ్వాన లేఖను పంపారు. మానవ వనరులు, సాంకేతికత, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కావాలని లోకేష్ను కోరింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఆస్ట్రేలియాలో కీలక రాజకీయ నేతలు, విద్యారంగ నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఏపీ అభివృద్ధి ప్రాధాన్యతలు, ముఖ్యంగా విద్యారంగం, నైపుణ్యాలు, పెట్టుబడులు, ఆక్వాకల్చర్, మౌలిక వసతులపై ఆస్ట్రేలియాతో చర్చించేందుకు ఈ పర్యటన దోహదం చేయనుంది.
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 2వ ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహిస్తోంది. నీటి మట్టం 48 అడుగులకు పెరగడంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నీటి మట్టం పెరగడంతో ఇప్పటికే చాలా మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చెర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి తూరుబాక వద్ద వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరి విఆర్పురం, కోనవరం, చింతూరు మండలాలు గత 2 రోజుల నుంచి జల దిగ్బంధంలోని చిక్కుకొని ఉన్నాయి. నీటి మట్టం పెరగడంతో స్నానఘట్టాల ప్రాంతం వద్ద చాలా మెట్లు వరద నీటిలో మునిగాయి. కళ్యాణకట్ట వద్ద నీటి మట్టం పెరగడంతో భక్తులు స్నానాలకు నదిలోకి దిగవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గోదావరికి వరద క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజీకి దిగువన ఉన్న వశిష్ఠ, వైనతయ్య, గౌతమి, వృద్ధ గౌతమి నదీపాయలు జోరుగా ప్రవహిస్తున్నాయి. కోనసీమలోని 11 లంక గ్రామాల ప్రజలు మరపడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. అరటి, ఇతర పంటల ఉత్పత్తులను బయటకు తీసుకురావడానికి రైతులు ప్రయాసపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద వరద కొనసాగుతోంది. స్పిల్వే ఎగువన నీటి మట్టం 32.92 మీటర్లు ఉండగా స్పిల్వే దిగువన 24.32 మీటర్లుగా ఉంది. 48 గేట్ల ద్వారా 10.55 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి నదికి వరద క్రమంగా పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి ఈ ఉదయం 10,94,575 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఖరీఫ్ సాగు అవసరాల కోసం తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టాలకు సంబంధించిన కాలువలకు 11,700 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే బర్డ్ ఆసుపత్రి ట్రస్టుకు దాతలు భారీ విరాళాలు అందజేశారు. హైదరాబాద్కు చెందిన ఆర్ఎస్బీ రిటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ 2,93,00,000 రూపాయలను విరాళంగా అందజేసింది. ఆర్ఎస్ బ్రదర్స్ జ్యువెలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 1,10,00,000 రూపాయలను అందజేసింది. ఈ మేరకు ఆ సంస్థల ఎండీలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కలిసి విరాళాలకు సంబంధించిన డీడీలను అందజేశారు. విరాళాలు అందజేసిన దాతలను టీటీడీ చైర్మన్ అధికారులు సత్కరించారు. కేరళ వాసులకు ఎంతో ముఖ్యమైన పండుగ ఓనం సంబరాలు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా నివాసంలో ఘనంగా జరిగాయి. ఢిల్లీలో ఉంటున్న కేరళ మహిళలతో కలిసి సీఎం రేఖా గుప్తా ఓనం వేడుకలు జరుపుకున్నారు. వారితో కలిసి కాసేపు నృత్యం చేశారు. మత సామరస్యత, శ్రేయస్సు, కృతజ్ఞతలకు ఓనం ప్రతీక అని ఆమె పేర్కొన్నారు. హృదయంలో సంతోషాన్ని, ప్రజల్లో ఐక్యతను తెచ్చే సందర్భంగా ఆమె అభివర్ణించారు. ఓనం పండుగ ప్రజలందరి జీవితాల్లో శాంతి, సుస్థిరతను, సంతోషాన్ని తేవాలని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆకాంక్షించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్తో బీహార్లో 6 లక్షల ఓట్లను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం మిగిలిన ఓటర్లకు కొత్త గుర్తింపు కార్డులను జారీ చేయాలని భావిస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఓటర్లందరికీ కొత్త ఓటరు గుర్తింపు కార్డులను ఇవ్వాలని ఈసీ యోచిస్తోంది. ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఓటర్ల జాబితా సవరణకు ఫారాలు ఇచ్చినప్పుడు నూతన ఫోటోను కూడా అడుగుతున్నారు. ఆ కొత్త ఫోటోను తాజాగా జారీ చేసే ఓటరు కార్డుల్లో ముద్రించే అవకాశం ఉంది. ఆగస్టు 1న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం బీహార్లో 7.24 కోట్ల మంది ఓటర్లున్నారు. తొలగించిన ఓట్లకు సంబంధించి అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత సెప్టెంబర్ 30న తుది జాబితాను ప్రచురించనున్నారు. ముఖ్యాంశాలు మరొకసారి. 4 బిల్లులను ఆమోదించిన తెలంగాణ శాసనసభ. మున్సిపల్ పంచాయతీరాజ్ చట్ట సవరణలకు పచ్చ జెండా. బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ తెచ్చిన చట్టమే గుదిబండ. చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ సభకు వచ్చి సలహాలిచ్చేవారన్న రేవంత్ రెడ్డి. బీసీ రిజర్వేషన్ల అమలుకు అంకిత భావం కావాలన్న బీఆర్ఎస్. కామారెడ్డి డిక్లరేషన్ ఏమైందని సర్కారుకు బీజేపీ ప్రశ్న. కోనసీమలోని లంక గ్రామాలను చుట్టేసిన గోదావరి వరద. ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక. మంత్రి లోకేష్కు మరో అరుదైన గౌరవం. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంకు రావాలని ఆహ్వానం పంపిన ఆస్ట్రేలియా. ప్రధాని మోదీ, జిన్పింగ్ ద్వైపాక్షిక చర్చలు. సరిహద్దు సమస్యను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని నిర్ణయం. స్వదేశీ మంత్రాన్ని మరవద్దన్న ప్రధాని మోదీ. వికసిత్ భారత్ లక్ష్యం దిశగా పయనిద్దామని మన్ కీ బాత్లో పిలుపు.
ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.